లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఖమ్మం ట్యాంక్ బండ్ దగ్గర వాకర్స్ ని కలిసి తనకు ఓటు వేయాలని కోరారు. ఎన్నడూ లేని విధంగా సాగునీటి ఇబ్బంది ఏర్పడిందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే ఖమ్మం అభివృద్ధి చెందిందని, కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలను నమ్మి ప్రజలు ఓటేస్తే మోసం చేశారని నామా మండిపడ్డారు. ఇక్కడ నేను దిగంగానే ముందు ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ నుంచి 5-6 కలిసి ముందు అన్నది ఏంటంటే, ఈ బండ్లో నీళ్ళన్నీ కూడా తగ్గిపోయినాయండి. ఇంతకుముందు ఈ ట్యాంక్ బండ్ మొత్తం కూడా ఫుల్గా ఉండేది, నీళ్లు నింపండి అని నాకు చెప్తున్నారు. అంటే తప్పకుండా కూడా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుందని చెప్పిన. ఇవాళ కనుక చూస్తే ఎప్పుడూ లేని విధంగా తాగునీరుకి ఇబ్బంది ఉంది, సాగునీరుకి ఇబ్బంది ఉంది. ఇప్పటికే చాలా పంటలు ఎండిపోయి పంట నష్టం కూడా పెద్ద ఎత్తున జరిగింది. ముఖ్యంగా చూసినట్టయితే ఖమ్మానికి వచ్చినప్పుడు చూస్తే ఖమ్మంలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేసినాం. ఇప్పుడే కనుక చూస్తే మనం ఏ ప్లేసులో అయితే నిలబడ్డామో ఆ ప్లేసు ఇంతకుముందు మురికి కూపంగా ఉండేది. అటువంటిది బ్రహ్మాండమైన అభివృద్ధి చేసినాం. ఖమ్మం పట్టణంతో పాటు తెలంగాణ మొత్తం కూడా అభివృద్ధి చేసినాం. హైదరాబాద్ ఎట్లయితే అభివృద్ధి జరిగిందో హైదరాబాద్ తర్వాత ఖమ్మం పట్టణం, ఖమ్మం జిల్లా అంత అభివృద్ధి జరిగింది. ఏదేమైనా నేను ప్రజల్ని కోరుకునేది ఒకటే, మీరు పోయినసారి మరి కొన్ని వివిధ కారణాల వల్ల, అందులో ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు 420 హామీల వల్ల ప్రజలు వాటిని నమ్మటం ఇప్పటికే ప్రజలు గమనించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థుల్ని